నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేశారన్న చిన్న శ్రీను. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న జరిగే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు. రాజాంకు చేరుకున్న అభ్యుదయ సైకిల్ ర్యాలీ. మాదక ద్రవ్యాల వినియోగాన్ని యువత మానుకోవాలన్న పోలీసు అధికారులు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుందన్న మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. రైతుల ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేస్తామని స్పష్టీకరణ. ప్రతిపక్ష పార్టీగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఖండించి ప్రజల మేలు కోసం కృషి చేస్తున్నట్లు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని సిరిసహస్ర రేజింగ్ ప్యాలెస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ అనేది రాజకీయ ఉద్యమం కాదని, ఇది ఒక ప్రజా ఉద్యమం అని తెలిపారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి నియోజకవర్గాల నుండి తరలివచ్చిన సంతకాల పత్రాలను ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు విజయనగరం సీఎంఆర్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడ నుండి కనికా పరమేశ్వరి ఆలయం మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రాష్ట్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 18న గవర్నర్కు ఈ సంతకాల పత్రాలు అందజేసే కార్యక్రమం పార్టీ చేపట్టిందని చెప్పారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, కేవీ సూర్యనారాయణరాజు, జిల్లా ఉపాధ్యక్షులు సత్యబాబు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేసే దిశగా పోతున్న సందర్భంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల పక్షాన పోరాడుతూ ఒక కోటి సంతకాల ఉద్యమాన్ని మీ అందరికీ తెలుసు ప్రారంభించాం. మరి దాన్ని నియోజకవర్గ స్థాయిలో 10వ తారీఖున దాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ ప్రైవేటీకరణ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కాదని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్తున్నప్పటికి కూడా మరి ప్రభుత్వం అనేక రకరకాల మాటలు చెప్పి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ప్రైవేటీకరణ దిశగా పోతూ ఉంటే ఇది మంచిది కాదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా వైద్యం అందకుండా పోతుంది, విద్య అందకుండా పోతుంది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వాములైన వారు మరి దాన్ని విస్మరిస్తూ మరి దీని ప్రైవేటీకరణ దిశగా వెళ్తూ ఉన్నారు. మరి దీని పట్ల పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి, ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఒక నినాదాన్ని తీసుకొని ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేసి దాన్ని గవర్నర్ గారికి అందజేయాలన్న ఒక ఆలోచనతో మరి 18వ తారీఖుని మరి గవర్నర్ గారు మా నాయకుడు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారు సమయం ఇచ్చారు. మేము 3.5 లక్షలుగా ప్రాథమికంగా పెట్టుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇందులో భాగస్వామి సుమారు 4 లక్షల సంతకాలని ఒక్క విజయనగరం జిల్లాలోనే సేకరించామని మీకు తెలియజేస్తా ఉన్నాం. సుమారు 26 జిల్లాలకు తీసుకుంటాం, లక్షలాది నియోజకవర్గాల్లో సంతకాలు పెట్టి పెద్ద ఎత్తున దీనికి మద్దతు పలికారు. మరి దాన్ని జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి మా అధ్యక్షుల వారు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మరి విజయనగరం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మరి ఈ ఏదైతే సంతకాలు సేకరణ చేసిన సంతకాలని పెద్ద ఎత్తున విజయనగరం మరి జిల్లా కేంద్రమైన ఈ కేంద్రంలో కూడా ప్రజల సమక్షంలో ప్రజలకి మరి దాన్ని కూడా ఇచ్చే విధంగా ముందుకు పోతున్నామని చెప్పడానికి మరి 15వ తారీఖుని ఉదయం 10 గంటలకి సీఎంఆర్ జంక్షన్ అయినటువంటి మీ అందరికీ తెలిసిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి వారికి నివాళులు అర్పించి అక్కడ నుంచి కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా బయలుదేరి మరి దాంట్లో 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన సుమారు 4 లక్షల సంతకాల తాలూకా బాక్సుల్ని మరి ప్రజల సమక్షంలోనే దాన్ని కూడా ర్యాలీలో ప్రవేశపెడుతూ మరి కనికాపసల కోవుల మీదుగా మరి మున్సిపల్ ఆఫీస్ వరకు ఈ పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలని చెప్పి మరి జిల్లా స్థాయిలో అందరం కూడా ఆ కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ ప్రైవేటీకరణ అనేది ఎన్ని దుష్ఫలితాలు వస్తాయో ఇప్పటికే చాలా సందర్భాల్లో మనం చూసి ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ ప్రజలందరినీ కూడా మరి భాగస్వాములు చేయాలి. మరి 10 గంటలకి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ర్యాలీని ప్రారంభిస్తాం. 7 నియోజకవర్గాల నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామి కాబోతున్నారు. మరి ఇంకా కావాలని ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వామి కావాలని, ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో
వారందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని రాజకీయ పక్షాలే కాకుండా పౌర సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏవైతే దీంట్లో భాగస్వాములు కావాలనుకున్న అందరూ కూడా మరి ఆ రోజు హాజరు కావాలని చెప్పి మీ ద్వారా మన మీడియా సమావేశం ద్వారా ప్రతి ఒక్కరిని ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రైవేటు రంగాన్ని ఏదైతే మీరు చేస్తున్నారో దాన్ని పూర్తిగా ఇవాళ వైద్యం చూడండి, వాళ్ళ జిల్లాలో చూడండి అనేక సందర్భాల్లో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి ఇవాళ చూస్తూ ఉంటే కొన్ని సందర్భాలు బాధేస్తుంది. ఇవాళ మెడిసిన్స్ ఉండవు, డాక్టర్స్ టైంలీ రారు. ఇవాళ జిల్లా హాస్పిటల్ గురించి అయితే నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, మీడియాలోని అనేక కథనాలు. రోజు సుమారు 1000 మంది ఓపీ ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్లో వైద్యం సరిగా అందలేని పరిస్థితి లేదు. అక్కడ ఏమైనా పరికరాలు కావాలన్నా ఏమైనా ఇబ్బంది వస్తే తక్షణమే నిర్ణయం తీసుకొని చేయలేని పరిస్థితి. గతంలో కాదు, గతంలో ఎవ్రీ మంత్ రివ్యూ చేసేవాళ్ళమే, ఎవ్రీ మంత్ హాస్పిటల్ హెచ్ఎఫ్ ఆపరేషన్ రివ్యూ చేసేవాళ్ళమే, ఏమైనా వాళ్ళు కావాలంటే సిఎస్ఆర్ ప్రోగ్రాంలో చేసేవాళ్ళమే. ఇమీడియట్గా తక్షణమే ఏర్పాటు చేసాం. అంతా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కొన్నాం. ఇలాంటి ప్రాంతాల్లో ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టుకున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా వైద్యం కానీ వైద్య విద్య కానీ ప్రైవేటీకరణ జరగకూడదు, ప్రైవేటీకరణ వ్యతిరేకంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి వైద్య ఏదైతే ఇవాళ ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణని మరి తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదు పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఎక్కడ తాగదు, దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసేంత వరకు అనేక రూపాల్లో ఈ ఉద్యమాన్ని ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. మరి తక్షణమే మీ ద్వారా రేపు 15వ తారీఖున ఉదయం 10 గంటలకి సిఎంఆర్ జంక్షన్ వద్ద జరిగే వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్ద ఎత్తున ర్యాలీలో మరి ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటారు. వారితో పాటు వారి నియోజకవర్గం చూసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, అలాగే పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్న అందరూ భాగస్వామి కావాలని అందరూ కూడా మరి ఈ కార్యక్రమం సుమారు 10 గంటలు మొదలవుతుంది. మరి మీడియా సోదరులకు కూడా మీ ద్వారా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను, మీ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావాలని మీ ద్వారా మరి మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విజయనగరం జిల్లా రాజాం మండలం విజయరాంపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ పూరి గుడిసెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లింగాల పైడమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వృద్ధురాలని చికిత్స నిమిత్తం గ్రామానికి చెందిన దాలి అప్పలనాయుడు స్పందించి రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పూరిగడిసె పూర్తిగా దగ్ధమవడంతో పాటు వృద్ధురాలు దాచుకున్న 80,000 నగదు కూడా కాలిపోయింది. మీరు అంటే మీరు టైమింగ్ చెప్పారనుకో, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా. నేను 4 అది రాత్రి 4 నిద్రలో జరిగింది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో కోఆప్షన్ సభ్యుడు మృతి చెందడంతో వైసీపీ ఆధ్వర్యంలో అతని భార్య షేక్ జీనా బేబీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎంపీపీ చల్లంనాయుడు తెలిపారు. మండలంలో వైసీపీ బలంగా ఉన్నందున ఎన్నికలకు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఒకటే నామినేషన్ రావడంతో వైసీపీకి చెందిన సభ్యురాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పారు. ఎన్నికైన ఆమెతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజా సమస్యలపై పోరాడి పరిష్కరించేలా చేయాలని తెలిపారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పినతాడివాడ గ్రామంలోని వైసీపీ నాయకుడు బడుగుండ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ వైసీపీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్నశ్రీను పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిన్నశ్రీను మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలలో 4.5 లక్షల సంతకాలను సేకరించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అత్యధికంగా 67,000 సంతకాలను సేకరించి జిల్లాలో మొదటి స్థానంలో నెల్లిమల నియోజకవర్గం నిలిచిందని చెప్పారు. దీనికి కృషి
చేసిన నెల్లిమల నియోజకవర్గం సమన్వయకర్త బడుకుండ అప్పలనాయుడుకు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి నియోజకవర్గాల నుండి తరలివచ్చిన సంతకాల పత్రాలను ఈ నెల 15వ తేదీన విజయనగరం సీఎంఆర్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి కనికా పరమేశ్వరి ఆలయం మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రాష్ట్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లిమల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా భారీ ఎత్తున మనం చేయాలి అని చెప్పానంటే రామతీర్థ క్షేత్రం నుంచి పెద్ద ఎత్తున మీ అందరూ కూడా కారులతో సుమారుగా 100 కారులతో వచ్చి మనం అప్పచెప్పాం. మరి మనం సుమారుగా అధికారం పోయి 18 నుంచి 19 మాసాలు అయ్యింది. 19 మాసాల్లో అధికారంలో ఉన్నప్పుడు తేడా ఏమిటి, లేనప్పుడు తేడా ఏమిటి, కొద్ది కొద్దిగా కొంచెం మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుద్ది. ఇది పండగ పోతే ఇంకెక్కువ అవుతుంది. ఈ 3 మండల అభివృద్ధిలో స్వర్గీయ అప్పటిదొర గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయితే తర్వాత నారాయణ స్వామి నాయుడు గారు, తర్వాత నేనే. ఇది మేము ఇలా చేసాం. పోటీలు పడి గ్రామాలకు రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, స్కూళ్ళు కానీ, హాస్టల్ కానీ, హై స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ప్రాజెక్టులు కానీ చేసాం. దీనికి ఏదో గ్రహస్థితి పట్టించింది. ఆ గ్రహస్థితి కారణం ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే కానీ, ఆయన భర్త కానీ. అయితే ఈ ఎలక్షన్స్లో దురదృష్టవశాత్తు రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు స్వతంత్రం వచ్చినటువంటి 76-77 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిపాలన చేశాడు. ఇవాళ పండిన పంట ఎవరికి ఇయ్యాలో తెలియదు. ఇవాళ పంట కూడా బాగా పండింది. ఇవాళ ఎరువులంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇలాంటి దయానీయ పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తే వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం ఏంటంటే మనకు ఉన్నది ఒక సాక్షి ఛానలే, తప్పితే 1-2 ఛానల్ తోడవుతాయి. వాళ్ళకి అన్ని ఛానళ్ళు వాళ్ళకే సపోర్ట్. మన ప్రభుత్వం తాలూకా ఉన్నటువంటి సీనియర్ల సత్యబాబు గారు కానీ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు కానీ, క్షేత్రస్థాయిలో 3 దశాబ్ద కాలంగా 24 గంటలు వారానికి వారం రోజుల్లో కూడా సర్వీస్ చేస్తున్న మా చిన్నసీన్ లాంటి వాళ్ళు కానీ ఆ తాడాపల్లి కేంద్రంలో ఉంటే దీనికి ఒక దిశ నిర్దేశిస్తారు. లేకపోతే ఏమవుద్దంటే సుడు ఒక దగ్గర సురక ఒక దగ్గర పెడుతున్నాం మన పార్టీ కార్యక్రమాలు. అది తప్పు ప్రజాస్వామ్యంలో అని చెప్పినటువంటి అడగవలసినటువంటి ధర్మం ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేకు ఉంది, ఎమ్మెల్యే భర్తకు ఉంది. ఆ ఎమ్మెల్యే భర్తకి 0 నాలెడ్జ్. వెళ్ళి దెబ్బలాటికి వెళ్ళాడికి తొగులు సినీ రాజకీయాలు చేస్తాను, వెళ్ళిపోయి తిరగబడ్డం, హై టోట్ అని చెప్పని సంగతి తేల్చేది. ఏ సంగతి తేల్చి నీ సంగతి తేలిసి తొందరపడకు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. 3 సంవత్సరాల్లో నీ సంగతి తేలిస్తాం. చిన్నది ఒక వేవ్ వచ్చినప్పుడు, ఒక గాలి వచ్చినప్పుడు దెబ్బతిన్నాం. ఆ పెద్దల సత్యబాబు గారు కానీ, చిన్నసీని గారు కానీ, ఇందాక మా నక్కల నాయుడుబాబు గారు చెప్పినట్టుగా 3 జిల్లాల్లో కానీ రాష్ట్రంలో ఏ అవసరమైనా మేము ఉన్నాము అని చెప్పినటువంటి పడుదలతో ఇవాళ కార్యక్రమం ఎంత అన్ని కూడా కోటి సంతకాల కార్యక్రమమే కానీ, రేపు 15వ తారీఖున సంకల్పించిన కార్యక్రమం కానీ, మరి 18, 19 మరి మన తాలూకా రాష్ట్రానికి వెళ్ళవలసిన కార్యక్రమాలు కానీ ఏవైనా సరే మరి పడుదలగా చేసినటువంటి నాయకులు. మీ అందరికీ మనం ఏమిటంటే మనందరికీ అనుబంధ సంస్థలు వేయమని చెప్పని, మరి గ్రామస్థాయి కమిటీలు వేయమని చెప్పన్నారు. ఇంత పెద్దలు మాట్లాడినప్పుడు జిల్లాలోనే 67,019 కోటి సంతకాల కార్యక్రమాల్లో మరి చక్కగా నెల్లిమర్ల నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని చెప్పన్నారు. ఉన్నవన్నీ కూడా నగర పంచాయతీ కలుపుకొని మీ అందరూ కూడా చేయాలా. మీ అందరూ చేయడమే కాకుండా మేము కూడా ఈ 4-5 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అయిపోయిన తర్వాత ఈ 5-10 రోజుల్లో షెడ్యూల్ వేస్తాం. వేసిన తర్వాత ఆ మండలంలో ఉన్నటువంటి 5 మందో 10 మందో 2 కార్లు వేసుకొని ప్రతి గ్రామంలో మీకు అందరికి కూడా అది ఏ రకంగా వేయాలో ఆ ఫార్మేట్ అంతా కూడా నేను ప్రింట్ చేసి ప్రతి గ్రామాలకి కూడా నేను అందించాను. ఫార్మేట్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాం. ఆ ఫార్మేట్లన్నీ మీరు నింపకపోతే దయించి మీరు నింపేసి ఐడీలు అన్నీ కూడా నింపిస్తే పర్వాలేదు, లేకపోతే మేమే మీ గ్రామాల్లోకి వచ్చి అన్ని కలెక్ట్ చేస్తాం. ఎందుకంటే అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఇందాక నన్ను చాలామంది అడిగారు, ఛానల్ అయిందండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మమ్మల్ని తీసుకెళ్ళండి అని. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలంటే ఇవన్నీ కూడా తయారైపోతే 4 మండలాల మున్సిపాలిటీతో సహా తయారైపోతే అంతా బుక్లెట్ వేసి
జిల్లా పార్టీ అధ్యక్షుడికి కోఆర్డినేటర్కి ఇచ్చిన తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ గారికి ఇచ్చిన తర్వాత మరి రాష్ట్రానికి ఇలా మేము చేసామండి అని చెప్పని ఓ 10 మంది మా నాలుగు మంది మండల పార్టీ అధ్యక్షుల్లో 10 మందిలో తీసుకెళ్ళి అపాయింట్మెంట్ చంద్రశేఖర్ గారి ద్వారా మనం తీసుకొని ఆయన కూడా తీసుకొని వెళ్ళి కూడా ముందే మేము చేసామండి అని చెప్పని వెళ్తే అది గౌరవంగా మనం తీసుకెళ్ళడానికి అపాయింట్మెంట్ దొరుకుతుంది. అందుకని మీ అందరూ కూడా మన పనులు ఉంటాయి ఎప్పుడు. మొన్నటి వరకు మాలలు వేశారు, ఆ మాలల్లోనే చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. ఎందుకంటే సంతకాలు ఇయ్యనంటే మరి రాత్రి అంతా భజన చేసేయడం, తెల్లవారు తొంగుడు మరి లేకపోవడం మన అలాగే మీరును మరి మీరు అది సకాలంలో ఇయ్యలేకపోయారు. అందరినీ కూడా నిరంతరం కూడా సర్వీస్ చేస్తున్నటువంటి, అందుకే ఏ కార్యక్రమం అయినా సరే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మనసులో బుర్రలో ఆడితే ఈయన ఇక్కడికి ఇంప్లిమెంట్ చేస్తుంటాడు మనకి. అందుకని ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రప్రదంగా మనం కమిటీలు అంటే 4 మండలాల్లో సగం అయిపోయావనంటే ఇంక సగమే ఉన్నాయి. ఆ సగం కూడా మనం పూర్తి చేసుకొని మరి సకాలంలో చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మేరకు 1 కోటి సంతకాల మహా ఉద్యమం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ సంతకాల ద్వారా గవర్నర్ గారికి సంబంధించి వారికి సమర్పించి వారి ద్వారా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకున్న ఈ ప్రభుత్వం విధానం తప్పు అని చెప్పడానికి ఒక ఉద్యమం స్టార్ట్ చేశాం. మరి ఆ కార్యక్రమాన్ని మన 10వ తారీఖున పూర్తి చేసుకున్నాం. మరి నెల్లిమల్ నియోజకవర్గంలో సుమారు 50,000 సంతకాలని మనం ప్రాథమికంగా చేయాలనుకుంటే అత్యధికంగా 67,019 సంతకాలతో పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేసిన ఈ నియోజకవర్గానికి సంబంధించిన దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ విజయనగరం జిల్లాలో అత్యధికంగా 4 లక్షల సంతకాలు మనం సేకరించాం 7 నియోజకవర్గాల్లో. ఇవాళ ముఖ్యంగా దాంట్లో ప్రధానమైన భాగస్వామి అయింది ఈ నెల్లిమర్ల నియోజకవర్గం అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా జిల్లా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, పెద్దల బొత్స సత్యనారాయణ గారి తరఫున మీ అందరికీ కూడా అందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఉన్న అధికార పక్షాన్ని కూడా చాలామందిలో ఉంది ఈ తీసుకున్న నిర్ణయం తప్పు, మా నాయకుడు తీసుకున్న తప్పు అని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిదీ ప్రైవేట్ పరం చేయడం అనేది తప్పు. ప్రైవేట్ పరం చేస్తే ఇవాళ రాబోయే రోజుల్లో జరిగే నష్టాలు ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా కళ్ళతో కట్టినట్టు చూస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం చేస్తే ఎంత ప్రమాదం. రేపు జరగబోయేది కూడా చెప్తా ఉన్నాం. రేపు జరగబోయేది కూడా వాళ్ళు ఏదో రకరకాలు చెప్తారు. PPP మోడ్ అంటారు, ఇంకోటి అంటారు. ఇదంతా ప్రభుత్వ ఆధీనం అంటారు. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, విద్య కానీ వైద్యం కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే తక్షణం ఎవరికైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా అక్కడ బాబు ఇక్కడ PHC ఎక్కడ ఉంది, ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, లేదా KGHకి వెళ్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క నోట్లో నానుడు. అక్కడికి వెళ్తే ఆంక్షలు ఉండవు. నువ్వు డబ్బు ఉందో లేదో చూడరు, నువ్వెవరో అని చూడరు. నీకు ప్రమాదం వచ్చింది, నీకు అనారోగ్యం వచ్చింది, నీ అనారోగ్యాన్ని బాగు చేయడమే వాళ్ళు పరమావధిగా తీసుకుంటారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇది మెరుగైన వైద్యం. ఇవాళ జిల్లా స్థాయిలో కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం చేయాలి, పెద్ద ఎత్తున ప్రజలందరూ మమేకం చేయాలి. దాంట్లో కూడా ఇవాళ ప్రజలందరికీ ఒక ఆలోచన కలిగించాలి. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత కాబట్టే ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయడాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల దృష్టి తీసుకొచ్చాం. కాబట్టే ఇవాళ ప్రభుత్వం ఆలోచనలో పడింది. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా సామాజిక కోణంలో చూస్తూ ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల గొంతుకై మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టే రేపు 15వ తారీఖున ఇవాళ 15వ తారీఖున జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మరి మీ అందరికీ తెలుసు CMR జంక్షన్లో రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గరికి నివాళులు అర్పించి అక్కడి నుంచి మరి తిన్నుగా కంచికాపేశ్వర కోవుల మీదుగా గంటస్తంభం మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ఒక పెద్ద ర్యాలీని చేపట్టాలని చెప్పి జిల్లా స్థాయిలో నేను కానీ పెద్దల సత్యబాబు గారి నాయకత్వంలో జిల్లాలోని ఇన్ఛార్జీలు అందరం కూడా నిర్ణయం చేశాం. ఏ మండలం నుంచి ఎంతమంది బయలుదేరుతారు, ఏ గ్రామం నుంచి ఎంతమంది బయలుదేరుతారని చెప్పి మరి ఖచ్చితంగా వాళ్ళందరినీ బయలుదేరించి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ఉంది. దాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ మిమ్మల్ని అందరినీ విజయవంతం చేయమని కోరడానికే ఇవాళ నేను వచ్చాను. మీ శాసనసభ్యులు వారు, మీ మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ వచ్చాం. మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇది సామాజిక బాధ్యతగా ఒక రాజకీయ కోణంలో ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడుతున్నాం. ఇది మన సామాజిక బాధ్యత. ఇది ఏ ఒక్కరికి అంశం కాదు, నీకు నాకు కాదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం. ఈ విజయనగరం జిల్లాలో అందరూ ప్రజల తాలూకు అంశం. ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో మీ ప్రతి కుటుంబం సంబంధించిన అంశం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనం మాట్లాడదాం. ఇంకా రాజకీయాలు టైం ఉంది, ఇంకా చాలా మాట్లాడతాం, చాలా చెప్తాం. ఇప్పటికే ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది
మరి అధికారిక సమావేశంలో తేల్తా ఉంది. కాబట్టి ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఎన్నికల ముందు ఎవరేం మాట్లాడారు, ఎన్నికల తర్వాత సుమారు 18 నెలల కాలం అయింది, ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ప్రజల ముందే నిలబెట్టే రోజులు వస్తాయి. ఖచ్చితంగా ఇవాళ ప్రజా కోర్టులో ఇవాళ ఈ కూటమి నాయకులకు కానీ, ఇవాళ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ప్రత్యేకించి వారందరినీ కూడా ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల సంక్షేమం కోసం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది. ప్రత్యేకించి నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటానని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, 15వ తారీఖు విజయవంతం అవడంలో నెల్లిమర్రి నియోజకవర్గం ప్రధాన భాగస్వామి వహించింది అని చెప్పే విధంగా మీరు పెద్ద ఎత్తున మీ అందరూ కూడా రావాలని చెప్పి, పెద్ద ఎత్తున దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇవాళ నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఆ ర్యాలీలో పెద్ద ఎత్తున భాగస్వామి కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో పోలీసులు ప్రారంభించిన అభ్యుదయం సైకిల్ యాత్ర విజయనగరం జిల్లా రాజమండ్రి చేరుకుంది. ఈ యాత్రలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సిఐ ఉపేంద్రరావు పాల్గొని అనంతరం పాలకొండ రోడ్డులో విద్యార్థులకు గంజాయి మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి అభ్యుదయం సైకిల్ ర్యాలీ, కోలాటాలు, వాయిద్యాలు, జన సందోహంతో కలిసి మార్గ మధ్యలో కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పిస్తూ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని సమయాన్ని లక్ష్య సాధనకు కేటాయించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పరిస్థితుల్లోనూ ఇండియాని యుద్ధంలో ఓడించలేము అన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు. అయితే ఇండియాని దెబ్బతీయటం ఎలా వాళ్ళ ఆలోచన. ఈ సంవత్సరం ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ నాకు అయ్యాయి. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తుంటది. ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత కూడా మా కాదన్నాం, కానీ మీరు చేసే ఆనందం కోసం చేసే పని మిమ్మల్ని శిక్షిస్తుందా? విజయనగరంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో ప్రతిష్టాత్మక మెగా ట్రేడ్ ఫెయిర్ మహోత్సవం లీ ప్యారడైజ్లో ప్రారంభం కానుందని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్ రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి నిర్వహిస్తున్న మెగా ట్రేడ్ ఫెయిర్లో వివిధ రంగాలకు చెందిన కంపెనీల ఉత్పత్తులు ప్రదర్శనలకు ఉండనున్నట్లు తెలిపారు. గృహోపకరణాల నుంచి ఫర్నిచర్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రంగాలకు చెందిన ఉత్పత్తులు ఒకే చోట దొరుకుతాయని, తద్వారా వినియోగదారులు ప్రత్యేకమైన తగ్గింపులు పొందవచ్చని, అదేవిధంగా ఉత్పత్తులను నేరుగా చూసి వాటి నాణ్యతను పరీక్షించి కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఆన్లైన్ కొనుగోలు ద్వారా అటువంటి సౌలభ్యం ఉండదని, అలాగే మోసగింపబడే అవకాశం కూడా ఉందని వివరించారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘాల ప్రతినిధులు, వర్తకులు పాల్గొన్నారు. మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క కేటగిరీ నుంచి వచ్చి ఒక విజయనగరంలో ఒక వర్తక సంఘాలు అందరూ కలిపి యూనియన్ అయ్యి ఒక ట్రేడ్ ఫేర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు ఎలివేట్ అవ్వాలని, ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు చూపించుకోవాలని. విజయనగరంలో అన్నీ అవైలబుల్ అవుతాయి. విజయనగరం పీపుల్కి సత్తా ఉందని
చెప్పాలని ఈ ప్రోడక్ట్ ఈ ట్రేడ్ ఫేర్ చేస్తున్నాం. విజయనగరంలో మొట్టమొదటిసారిగా వర్తకులందరం కూడా ముందుకొచ్చి ఎగ్జిబిషన్ తరహా ఒక ట్రేడ్ ఫేర్ నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్క వర్తకుడు రిప్రజెంట్ చేసి అందరూ ఒక 100 మంది ముందుకొచ్చి ఒక స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి అందరికీ కూడా మన విజయనగరంలో అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గరే దొరుకుతాయని ఒక మెసేజ్ పంపించడం ద్వారా ఏమవుతుంది అంటే ఇవాళ ఆన్లైన్ హవా ఎక్కువ ఉండటం, చాలా కన్వీనియంట్గా ఉందని చెప్పి ఆన్లైన్లో పర్చేస్ చేయడం వల్ల లోకల్ బిజినెస్ మెన్ ఎంతో మనం సఫర్ అవుతున్నాం. దానివల్ల ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల జనాలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి అన్ని వస్తువులు విజయనగరంలో దొరుకుతాయి, మీరు ఆన్లైన్లో అక్కర్లేదు, వేరే పట్టణాలకు వెళ్ళక్కర్లేదు అని ఒక ముఖ్య ఉద్దేశంతో మేమందరం ముందుకొచ్చి అన్ని కేటగిరీలు హెయిర్ పిన్ నుంచి హెల్త్ కేర్ వరకు ఈ ఎగ్జిబిషన్లో మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. అందుకే వచ్చేది పండగ సీజన్ కాబట్టి మంచి డిస్కౌంట్స్తో అందరు వర్తకులు ముందుకు వస్తున్నారు. మీకు బట్టలు కూడా దొరుకుతాయి మంచి డిస్కౌంట్స్తో ముందుకు వస్తున్నాం. ఇలాంటి ఇనిషియేటివ్ చేయటం వల్ల విజయనగరంలో కొత్తగా పెట్టదలుచుకున్న బిజినెస్లన్నీ కూడా ఒక ఊతం నిర్వహిస్తుంది, ఒక మెసేజ్ ఉంటుంది. అందరు కూడా ముందుకొచ్చి మన లోకల్ బిజినెస్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ మీడియా సోదరుల ద్వారా ఈ ఉద్దేశాన్ని పంచుకోవడానికి చాలా ఆనందిస్తున్నాం. డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో మన లీ ప్యారడైజ్ కన్వెన్షన్ హాల్లో 100 ఫీట్ రింగ్ రోడ్లో ఉంది. సో ఈ 3 రోజులు మార్నింగ్ 10 నుంచి రాత్రి 9 వరకు అవైలబిలిటీ ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండేటట్టు సండే, మండే, ట్యూస్డే కూడా పెట్టాం. సో అందుబాటులో అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రజలందరూ ఈ ఉద్దేశాన్ని అభినందించి అందరూ వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ లోకల్ బిజినెసెస్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇలాగా మన మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇనిషియేటివ్ చూసి నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వం తరపున కూడా ఆయన సపోర్ట్ చేస్తానని కూడా మాటిచ్చారు. సో రేపు మార్నింగ్ డిసెంబర్ 14 ఉదయాన్నే ఆయన చేతుల మీదుగానే ఈ ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ అవుతుందనడానికి ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రజా సమస్యల పరిష్కారానికి కోట తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోల లలిత కుమారి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరై తమ అర్జీలు సమర్పించారు. ఈ మేరకు బొడ్డవర పంచాయతీకి చెందిన ఎస్సీ, ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్న భూములకు సాగు హక్కు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు అందజేశారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు వంటి అంశాలకు అర్జీలు అధికంగా వచ్చాయి. ప్రతి అభ్యర్థనను స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే లలిత కుమారి సంబంధిత శాఖాధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రజా దర్బారు ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి, జనసేన ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ, కూటమి నాయకులు, మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తుల కవిటిలో రైతులు కల్లాలోని తూకం వేసిన ధాన్యం బస్తాలను బాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కష్టాలు కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు కనిపించవా అని ఆమె ప్రశ్నించారు. దబాయింపులతో కాలం వెల్లదీస్తున్న ప్రభుత్వం ఎంతమంది రైతులకు సక్రమంగా అన్నదాత సుఖీభావ నిధులు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో తూకంలో రైతులు దగా పడుతున్నారని, క్వింటాకు అదనంగా 7 కేజీల ధాన్యం రైతుల వద్ద నుంచి మిల్లర్లు దోపిడీ చేస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతు ఒక బస్తా ధాన్యానికి 150 నుంచి 200 రూపాయల వరకు నష్టపోతున్నారని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాంకేతికతకు, నమ్మకానికి ప్రతీకగా నిలిచే క్రోమా ఎలక్ట్రానిక్స్ నూతన స్టోరును విజయనగరం జిల్లాలోని కృష్ణరాజపురం వద్ద నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవాన్ని, విస్తృత శ్రేణి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంగా విజయనగరంలో క్రోమా ఎలక్ట్రానిక్స్ను మొదలుపెట్టామని చెప్పారు. కస్టమర్లకు సరైన ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఎంచుకోవడంలో సహాయపడే నిపుణులైన సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను కూడా అందిస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ వర్కర్లుగా మార్చాలని కోరుతూ అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మల మన్మథరావు మాట్లాడుతూ గర్భిణీలకు, చిన్నపిల్లలకు, బాలింతలకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీలు అనేక సేవలు చేస్తున్నారని, 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని, 2023లో అంగన్వాడీల సార్వత్రిక సమ్మె వలన 2024 జూలై నెలలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. అదేవిధంగా ధర్నాకు వస్తున్న అంగన్వాడీలను, సిఐటియు నాయకులను నిర్బంధించడం, బస్సులు, ఆటోలు దించివేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, సభ్యులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. అంగన్వాడీ అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మనకి ఎమ్మెల్యే బొంకుల విజయ్ చంద్ర ఉన్నాడు. బోని విజయ్ చంద్ర కాదు, బొంకుల విజయ్ చంద్ర ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఈ రోజు మన టెంటల్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ రోజు అయ్యా మీ సమస్యల పరిష్కారం చేస్తాం, మీ జీతాలు పెంచుతాం, మీకు హక్కులు వస్తాం, మీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. చెప్పారా లేదా? ఈ రోజు కూటమి ప్రభుత్వం, ఇక్కడ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారు మీకు ఈ మహాధరణ సందర్భంగా ఒక హెచ్చరిక. ఈ జిల్లాలో అంగన్వాడీలు పోరాటానికి వస్తే, శాంతియుతంగా ధర్నాకు వస్తే మీకు నిర్బంధించడం, అరెస్టు చేయడం, బస్సులు దింపించడం, ఆటో దింపించడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా జిల్లా అంగన్వాడీలు ఈ వేళకి ప్రమోషన్లు ఖాళీగా ఉన్నాయి. మంత్రి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రమోషన్ పోస్టులు వేయించండి. మీకే కాదు, ఈ వెనకత్రంలో పోలీసులు ఉన్నారు, ఈ వెనకత్ర మహిళా పోలీసులు ఉన్నారు. పాప మహిళా పోలీసులు రాత్రి వచ్చారు. పాప మా కాపలాగాయడానికి పాప వాళ్ళకే బాధలు ఉన్నాయి, పోలీసులకి బాధలు ఉన్నాయి. పోలీసులు ఈవేళ వాళ్ళకి వీక్ లాప్లు ఇస్తామన్నారు. వీక్ లాప్లు చంద్రబాబు నాయుడు ఎక్కువట్టించారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కువట్టించారు. వీళ్ళకి టీఏలు ఇస్తామన్నాడు, టీఏలు ఇవ్వలేదు. ఈరోజు పోలీసులకి ఈరోజు సరెండర్ లీవ్లు ఇస్తామన్నారు, సరెండర్ లీవ్లు కూడా ఇవ్వలేదు. మనం అంటే జెండా పట్టుకుని పోరాడుతున్నాం. వాళ్ళు బాగా ఎవరితో చెప్పుకోవాలి. ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలి, కనీసం ఇవ్వాలి, లేకపోతే అంగన్వాడీ సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పండుగ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో నగరవాసుల దృష్టిని ఆకర్షిస్తూ విజయనగరంలో ఉన్న ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ జేకే సిల్క్స్ తమ సరికొత్త పండుగ కలెక్షన్లను మరియు ఆకర్షణీయమైన ఆఫర్లను విడుదల చేసింది. సంప్రదాయం, ఆధునికత మేళవింపుతో రూపొందించిన అనేక సరికొత్త కలెక్షన్స్ను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల వస్త్ర సముదాయంతో పాటు పురుషుల మరియు పిల్లల దుస్తులలో కూడా కొత్త ట్రెండీ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పండుగల ఆఫర్లలో భాగంగా అన్ని కేటగిరీల దుస్తులపై ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సంస్థ 50 సంవత్సరాలు బట్టి విజయనగరంలోని అత్యంత ప్రాముఖ్యంగా నడవబడుతున్నది. దీని ప్రత్యేకత ఏంటంటే విజయనగరంలో ఎవరు ఇవ్వనట్టు కనీ విని ఎరగని రీతిలో ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చుకొని మంచి ఐటమ్స్ ప్రజలకు సరఫరా చేస్తుంది. ఇక్కడ ప్యూర్ సిల్క్స్, పట్టు చీరలు, ఫ్యాన్సీ, గాగ్రాస్, షూటింగ్ సెట్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్ ఇంకా అనేక రకాల ఐటమ్స్ దొరుకుతాయి. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుందని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పూర్తి స్థాయిలో వరి కోతలు మొదలయ్యాయని, అందువలన రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు మిల్లుల వద్దకు ధాన్యాన్ని తీసుకుపోవాల్సిన అవసరం లేదని, రైతు కల్లాల వద్ద తూకం వేసి నేరుగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు.
చేపట్టడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలోని రైతుల అవసరాలకు మించి గోనె సంచులు, రవాణా సదుపాయాలను ఏర్పాటు చేశామని, అయినప్పటికీ రైతులు స్వంతంగా ఖర్చు చేసే ప్రతి పైసాను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు సమస్యలు ఉంటే రైతు సేవా కేంద్రాలు తెలియజేయవచ్చని, అక్కడే అధికారులు సమస్యలను పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో వరి కోతలు ప్రారంభమైనాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి వాటిలో రైతుల నుంచి మేము అన్ని ఫీల్డ్ విజిట్లు, అనేక మంది ఆఫీసర్ల చేత ఫీల్డ్ విజిట్లు చేయడం జరిగింది. వాటి నుంచి మనం కొన్ని చర్యలు చేపట్టాం. వరి రైతులందరికీ కూడా అండగా ప్రభుత్వం ఉందనేటువంటిది జనంలోకి తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా మొట్టమొదటిది కంట్రోల్ రూమ్ ఒకటి, ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది అయితే రైతులు వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని చెప్పి ఒక కంట్రోల్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 08963221003 బిజీ వస్తే ఇంకా ఒక నంబర్ కూడా, 2 నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. 7702003582 అనే నంబర్కి కంట్రోల్ రూమ్కి కాల్ చేసి ఎవరికైనా ఎక్కడైనా సరే ధాన్యం అమ్మకంలో కానీ ఇబ్బందులు ఉంటే అది మాకు తెలియజేయచ్చు. దాని మీద మేము వెంటనే స్పందించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. రైతులు మిల్లు దగ్గరికి వెళ్ళి వాళ్ళు దించుకోలేదు, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎవరో కూడా నేరుగా తహసీల్దార్కి కానీ లేదా సివిల్ సప్లైస్ డీటీకి కానీ విఏఏకి కానీ ఈ కంప్లైంట్లు చెప్పట్లేదు. కానీ వాళ్ళు నేరుగా పబ్లిక్గా మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, అందుకు ఒక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, ప్రభుత్వం వైపు నుంచి మనం ఆర్ఎస్కేలు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల యొక్క బాధ్యతలో భాగంగా రైతు కళ్ళం దగ్గరికే వాళ్ళు వచ్చి మొత్తం కూడా అక్కడే వెయిట్ తూయించి అక్కడే తీసుకుంటారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు కళ్ళం దగ్గరికే పిలిపించుకొని రైతు మిల్లు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా మనం ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. గన్నీ బ్యాగులకు డబ్బులు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు రైతుకు ఖర్చు అవుతున్నాయి అనేటువంటి ప్రభుత్వం వైపు నుంచి అందరికీ తెలియజేసేది ఏంటంటే, గోనె సంచికి సంబంధించినటువంటి డబ్బులు, అదేవిధంగా కూలీ ఛార్జీలు కానీ లేదా రవాణా ఛార్జీలు, మీరు ట్రాక్టర్ పెట్టుకున్నా లారీ పెట్టుకున్నా ఆ డబ్బులు రైతు యొక్క ఆధార్ బేస్డ్ బ్యాంక్ అకౌంట్లోకి వేయబడతాయి తప్ప మధ్యలోన ఎవరైనా పొరపాటున దళారీలు కానీ లేదా ఇంకొకరు కానీ ఇన్వాల్వ్ అయ్యున్నా వాళ్ళ అకౌంట్కి అయితే డబ్బులు రావు. మొట్టమొదటి పాయింట్. రెండోది, గోనె సంచి డబ్బులు కానీ కూలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు రైతు అకౌంట్లోకే జమ అవుతాయి. ముఖ్యాంశాలు మరోసారి. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేశారన్న చిన్న శ్రీను. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న జరిగే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు. రాజాంకు చేరుకున్న అభ్యుదయ సైకిల్ ర్యాలీ. మాదక ద్రవ్యాల వినియోగాన్ని యువత మానుకోవాలన్న పోలీసు అధికారులు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుందన్న మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. రైతుల ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేస్తామని స్పష్టీకరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.